ఆఫ్ఘన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పట్టు బిగించింది. బ్యాటర్ల జోరుకు తోడు అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన బంతులతో సత్తా చాటాడు. దీంతో రెండో రోజే మ్యాచ్ టీమిండియా చేతిలోకి వెళ్ళింది. ఆఫ్ఘన్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులతో కష్టాల్లో పడింది. ఆఫ్ఘన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రెహ్మద్ షా 43 క్రీజ్లో ఉండగా ఇంకా 451 పరుగుల వెనకంజలో ఉంది. భారత్ యంగ్ స్పిన్నర్ ఫస్ట్ మ్యాచ్లోనే 3 వికెట్లు సాధించి ఆఫ్ఘన్ ఆటగాళ్లకు అడ్డుకట్ట వేశారు. ఓ ఎండ్లో ప్రసిద్ధ్ పేస్తో రాణిస్తే సుతార్ స్పిన్ వైవిధ్యంతో వికెట్స్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 368 పరుగులతో ఆట కంటిన్యూ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 126, రిషబ్ పంత్ 81, సుందర్ 52 ఈ జట్టుకు భారీ స్కోర్ని అందించారు. ఇక ఆఫ్ఘన్ యువ పేసర్ సలీం 6 వికెట్లతో విజృంభించాడు. ఆఫ్ఘన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పట్టు బిగించింది. బ్యాటర్ల జోరుకు తోడు అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన బంతులతో సత్తా చాటాడు. దీంతో రెండో రోజే మ్యాచ్ టీమిండియా చేతిలోకి వెళ్ళింది. ఆఫ్ఘన్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 113 పరుగులతో కష్టాల్లో పడింది. ఆఫ్ఘన్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రెహ్మద్ షా 43 క్రీజ్లో ఉండగా ఇంకా 451 పరుగుల వెనకంజలో ఉంది. భారత్ యంగ్ స్పిన్నర్ ఫస్ట్ మ్యాచ్లోనే 3 వికెట్లు సాధించి ఆఫ్ఘన్ ఆటగాళ్లకు అడ్డుకట్ట వేశారు. ఓ ఎండ్లో ప్రసిద్ధ్ పేస్తో రాణిస్తే సుతార్ స్పిన్ వైవిధ్యంతో వికెట్స్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 368 పరుగులతో ఆట కంటిన్యూ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 126, రిషబ్ పంత్ 81, సుందర్ 52 ఈ జట్టుకు భారీ స్కోర్ని అందించారు. ఇక ఆఫ్ఘన్ యువ పేసర్ సలీం 6 వికెట్లతో విజృంభించాడు.